దేవీపట్నం మండలంలో ఉదయం 3 గంటల నుంచి కుండపోతగా కురిసిన భారీ వర్షంకు వాగులు వంకలు పొంగి కాలువల మీదకు నీరు రావడంతో 5 గంటల పాటు జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు వెళ్లి విద్యార్థులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక కాలువలపైకి నీరు చేరడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. పలు గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి కురిసిన వర్షమునకు వరి చేలలోకి నీరు చేరడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇందుకూరుపేట గ్రామంలో సుమారు 15 ఎకరంల వరకు ఈ వర్షం తాకిడికి వరి చేను నేలకు వరగడం జరిగింది. మండలాల్లో సుమారు 3 గంటలకు పైగా కురిసిన వర్షానికి 5 గంటల పాటు జనజీవనం స్తంభించింది. గోకవరం నుంచి ఇందుకూరుపేట వెళ్లే మార్గంలో గోకవరం కోళ్ల ఫామ్ వద్ద మరియు ఇందుకూరుపేట పెద్ద కాలువ వద్ద, అదేవిధంగా పంచాయతీ నుంచి గోపాలపురం వెళ్లే రోడ్డులో కాలువలపైకి రావడంతో జనజీవనం స్తంభించింది. దీనిలో భాగంగానే రంపచోడవరం సిఐ సన్యాసి నాయుడు, దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి వెలగపల్లి, కచ్చులూరు, తాటివాడ, లక్ష్మీపురం, ఇందుకూరుపేట పలు కాలువల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ద్విచక్ర వాహనాలు ప్రజలు వెళ్లకుండా నిలుపుదల చేశారు. ఎంపీడీఓ ఎస్ సెల్మన్ రాజు, పంచాయతీ కార్యదర్శులు ఎం సురేష్, ఏ గణపతి, సచివాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది ద్వారా కాలువల వద్ద ప్రజలకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇక కాలువల వద్ద జేసీబీ సహాయంతో చెత్త చెదారంను తొలగించి క్లియర్ చేయించారు.